Hey guys, welcome back to SoCal. Welcome back to one more video. Today's video వచ్చేసి కేరళ వచ్చాము. తెలుసు కదా కేరళ ట్రిప్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మేము చెన్నై నుంచి కేరళకి వచ్చాము అనమాట. మన దగ్గర నుంచి చెన్నైకి డైరెక్ట్ ఫ్లైట్ లేదంట. సో చెన్నై నుంచి టూ మచ్ అంటే చాలా ఎక్కువ జర్నీ అయింది. అండ్ అలాగే ఇక్కడ ఇది రిసార్ట్ అనమాట, Y3 రిసార్ట్ ఇది. అండ్ ఇక్కడ మేము చెన్నై నుంచి కాలికట్ ఎయిర్పోర్ట్కి వచ్చి కాలికట్ నుంచి కారులో 3.5 hours జర్నీ వేయినాడుకి వచ్చాము. సో టోటల్ మన ట్రిప్ డీటెయిల్స్ అనేవి నేను తర్వాత ఇస్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా వాటర్ చెట్లు ఇదే గ్రీనరీ, టోటల్ నేచర్ని అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. సో నేచర్ అయితే చాలా చాలా బాగుంది, చేస్తున్నాము స్టిల్. సో చాలా చాలా బాగుంది. ఎవరైనా ట్రిప్కి రావాలంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ డీటెయిల్స్ కూడా నేనైతే ఇస్తాను. అండ్ ఇక్కడ రిసార్ట్ అనేది ఎంత ప్లెజెంట్గా ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రిసెప్షన్లో ఫార్మాలిటీస్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మేము వస్తున్నాం అనమాట రూమ్కి. ఒకసారి చూడండి ఎంత చీకటిగా ఉందో, కానీ చాలా నీట్గా ఉంది. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ ఎంటర్ ద డ్రాగన్ అనమాట. రూమ్కి అయితే వచ్చేసేయండి, రూమ్ చూడండి ఎలా ఉంది అనేది. ఓకే, అండ్ మేము నైట్ వచ్చేసరికి 10:30 అయిపోయింది అనమాట. ఉదయం ఇంటి దగ్గర 9:30కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. సో ఇక్కడ మీరు రూమ్ అంతా అబ్జర్వ్ చేయండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దిస్ ఈజ్ హనీమూన్ రూమ్ అంట, కపుల్ రూమ్ అంటే ఇది. సో వాళ్ళు చెప్పారనమాట, రూమ్ అయితే చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్, అండర్ స్విమ్మింగ్ పూల్. మనకి ఏంటంటే ఇందులో స్విమ్మింగ్ పూల్ ఉంది కిందన. సో అది మనం పైనుంచి విజిబుల్ అవుతుంది అనమాట. గ్లాస్ పైన మనం నడుస్తాం. నేనైతే చాలా చాలా భయపడ్డాను. తర్వాత అది వెళ్ళి నడుస్తా అంటే ఓకే ఏంటంటే ఫస్ట్ గ్లాస్ కదా, ఎలా అయినా విరిగిపోతుందేమో అంటే ఎంత స్టాండర్డ్గా వాళ్ళు ప్లాన్ చేసి బిల్డ్ చేసి ఉంటారు. అదర్వైజ్ నాట్ ఎన్ ఈజీ కదా. ఇంకక్కడ మాకు ఫుడ్ వచ్చేసింది, మేము అక్కడ నుంచి ఆర్డర్ పెట్టేస్తాం. ఓకే గైస్, మేము బోన్ చేసి చేస్తాము. బయట సౌండ్ అయితే వినపడుతుంది కదా, అది న్యాచురల్ సౌండ్. సో మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు SoCal. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. వచ్చేసి మేము కేరళ వచ్చాము, మీకు తెలిసిందే కదా. సో కాలికట్ నుంచి ఇక్కడ ఏంటి కదా వేయినాడుకి వచ్చాము. సో యాక్చువల్గా ట్రీ హౌసెస్ ఉన్నాయి, నేను భయపడతానని తీసుకోలేదంట. బట్ చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మేము చేస్తాము. అండ్ ఎవరికైనా కూడా ఈ టూర్ గురించి కావాలంటే డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్ యూ. అండ్ ఇప్పుడైతే ఈ రూమ్ చూద్దాం రండి, చాలా చాలా బాగుంది రూమ్. కమ్ విత్ మీ. ఇది ఒకసారి చూసారా, నేను స్విమ్మింగ్ పూల్ పైన నడుస్తున్నాను. సో మచ్ ఎక్సైటెడ్ కదా. కిందన స్విమ్మింగ్ పూల్ ఉందనమాట, మనం వెళ్ళొచ్చు కిందకి. సో స్విమ్మింగ్ చేయొచ్చు. ఇది టోటల్లీ ఈ రూమ్ కి సంబంధించింది. ఆ స్విమ్మింగ్ పూల్ అలాగే ఇన్బిల్ట్ అనమాట. సో ఇండోర్ లోపల మాత్రమే ఉంది. ఓకే, యాక్చువల్లీ వచ్చినప్పుడు అయితే చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు మాత్రం గ్లాస్ పైన అయితే నడుస్తున్నాను. కానీ చూడడానికి గ్లాసే కదా అని భయం వేస్తుంది అనమాట. అంటే గ్లాస్ కింద ఉంది, ఏమైనా పడిపోతే కింద పడిపోతామా ఏంటి అది. సో టోటలీ రూమ్ ఇది. రూమ్ అయితే చాలా స్పేసెస్ గా ఉంది. అండ్ ఇక్కడ సోఫా ఇచ్చారు స్టార్టింగ్ లో, ఇది సోఫా. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసాం, మేము కార్లో చూస్తున్నప్పుడే ఆర్డర్ పెట్టేసాం. సో ఫ్రీ బఫెట్ ఉందంట, నైట్ డిన్నర్, అలాగే ఫ్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి ఎవరైనా మందు తాగాలనుకునే వాళ్ళకి ఇది మంచి సెక్షన్. గ్లాస్ కూడా బాగున్నాయి. సో నెక్స్ట్ ఇది కాఫీ మేక్ సెక్షన్ అండ్ ఆల్ అనమాట. అండ్ ఇక్కడ మనం ఫుడ్ తినడానికి మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ అంటే కేరళ లాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే టోటల్లీ వుడెన్. ఎందుకంటే కేరళ స్పెషల్లీ వుడ్ హౌసెస్ కానీ ఒక పెంకులు అంటాం కదా మనం, ఆ టైప్ ఆఫ్ హౌసెస్ కానీ ఇక్కడ ఫేమస్ అనమాట. సో అలాంటి హౌసెస్ కట్టుకుంటారు వీళ్ళు. అండ్ మీకు బయట సౌండ్ వినపడుతుందా, దట్ ఈస్ ప్యూర్లీ న్యాచురల్ సౌండ్ అనమాట. సో అది మనకి వినపడుతుంది, అంటే ఎంత హాయిగా ఉంది కదా. సౌండ్ ఒకటి వినిపిస్తుంది కదా, అది బయట సౌండ్ అనమాట. వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో అది పైనుంచి కొండపై నుంచే వాటర్. ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. కిందన మనకి పైనుంచి కనిపిస్తున్నాయి. ఇది ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, మనకి మాత్రమే విజిబుల్ అవుతుంది, మనకి మాత్రమే ఉంటుంది. ఎవరు చూడడానికి అవ్వదు, రావడానికి అవ్వదు అనమాట. సో ఇది
పైనుంచి ఇలా మనం చూడొచ్చు అనమాట. ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా చాలా బాగా అనిపించింది అన్న. మనం పడుకుంటున్నా కూడా కింద వాటర్ ఉంది అని. మేము మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఫీల్ అయ్యాం. జస్ట్ కిటికీ ఇలా జస్ట్ మేము పడుకున్న మా ఎదురుగుండా బీచ్ అనమాట, మేము బీచ్లోనే ఉన్నాము. సో అలా ఓపెన్ చేస్తే బీచ్ కనపడుతూ ఉందన్నమాట. అంటే మంచి ఎక్స్పీరియన్సెస్ అవి. సో మా వారికి అయితే థ్యాంక్స్ చెప్పొచ్చు నేను. థ్యాంక్ యూ కన్నా. ఎస్, యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఇది మీరు వెనక చూడొచ్చు. సో ఇక్కడ ఈ సౌండ్ మనకి కనిపించింది అనమాట బేసిక్గా. అంటే నేను చెప్తున్నాను కదా సౌండ్ ఏంటి చీకటిగా ఉంది అని చెప్పేసి, అంత ఆ సౌండ్ మనకి కనిపిస్తుంది అనమాట. కింద స్విమ్మింగ్ పూల్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ ప్రతిదీ వుడెన్తో మాత్రమే ప్రిపేర్ అయిందనమాట. మీరు చూడొచ్చు, టోటల్లీ వుడెన్ మెటీరియల్ మాత్రమే, వుడ్డే, రియల్ వుడ్. మనకి ఏంటంటే ఇప్పుడు టైల్స్ కూడా వచ్చేస్తున్నాయి వుడెన్ మెటీరియల్ లాగా, బట్ ఇది టోటల్లీ వుడ్. వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కువ వర్షంతో, ఎక్కువ ఈ సీజనల్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలీదు. చూడ్డానికి అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు వస్తూ ఉంటే మళ్ళీ మనకి రూమ్ అనమాట ఎలా కనబడుతుంది, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. రూమ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అసలు ఫ్యాన్ అవసరం, ఏసీ అవసరం లేదు. ఇంకొకటి టీవీ కూడా లేదు రూమ్లో, ఎందుకంటే నేచర్ని మాత్రమే ఎంజాయ్ చేయాలండి అన్నట్టు వాళ్ళు ప్లాన్ చేశారంటే. ఆయనకు అలవాటు అనమాట బర్డ్ సౌండ్ పెట్టుకోవడము, లేక్ సౌండ్ పెట్టుకోవడము, ఇలా చేసి పడుకుంటారు. అది ఈ రోజు ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనే చెప్పాలి. అంత నేచర్ సౌండ్ కనబడతా ఉంది. అండ్ ఇంకొకటి చెప్పారు వీళ్ళు, ఉదయం అయితే మంకీస్ వచ్చేస్తాయంట, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయంట, డోర్స్ అయితే క్లోజ్ చేసుకుని ఉండండి అని చెప్తున్నారు. సో చూద్దాము ఎలా ఉంటుందో, అది కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇక్కడైతే మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే వచ్చింది. సో కేరళ అయితే చూసేద్దాం. అండ్ గ్రీనరీ ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చాము, అది కూడా ఎంజాయ్ చేసేద్దాం. బై ద బై గైస్, ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే లైక్ అయితే కొట్టేసేయండి, ఎందుకంటే మనకి సబ్స్క్రిప్షన్ ఎంత ఇంపార్టెంట్, లైక్ ఆల్సో అంతే ఇంపార్టెంట్. అండ్ 5Kకి మనం దగ్గరలో ఉన్నాం. ఆ సెలబ్రేషన్ కూడా ఇక్కడే చేసుకుందామని హోప్తో ఉన్నా. బెటర్ గాడ్ విల్ బి దేర్, బట్ ఆల్సో యూ ఆల్సో దేర్. చూద్దాము ఎలా అయిపోతే 5K సబ్స్క్రైబర్స్ మనం ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం ధూమ్ధామ్గా. అండ్ ఇది రూము, టోటల్గా బెడ్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది. ఆరెంజ్ వాల్స్ కూడా ఆరెంజ్ కాంబినేషన్ ఇచ్చారు బయట, అలాగే ఇక్కడ ఆరెంజ్ కాంబినేషన్లో మంచి కలర్ఫుల్గా అయితే ఉంది బెడ్. అండ్ ఇక్కడ చూసారా మన పాతకాలం అమ్మమ్మల. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ ఇదంట ఏంటి కదా హనీమూనా, హనీమూన్ రూమా? ఎస్, ఇది హనీమూన్ రూమ్ అంట. సో మాకు ఆఫ్టర్ 19 years, 19th ఇయర్ ఇది పెళ్ళై 18 years తర్వాత మాకు హనీమూన్ రూమ్ దొరికింది. 18th హనీమూన్. 18th అయిపోయిందా? అయిపోయింది. 19th హనీమూన్ ఇది. సో గైస్, మేమైతే యానివర్సరీ 20th ఇయర్లో మా హస్బెండ్ సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నారు. నేనైతే 25th ఇయర్లో అంటున్నాను. ఎందుకంటే మా వారు అన్నారు అప్పుడు ముసలి అయిపోతామేమో అని, కానీ ముసలి అయిపోము, స్టాండర్డ్గా ఉండడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే నా కూతుర్లు కూడా అప్పటికి సెటిల్ అయిపోతారు, వాళ్ళు కూడా ఫ్రీ మైండ్తో మా సెలబ్రేషన్స్ బాగా చేస్తారు. ఇంకొక విషయం, మాకైతే పెళ్లి సరిగా జరగలేదు, మా ఫొటోస్ కూడా లేవు, కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా మనతో పాటు, మీ అందరితో పాటు ఇది సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ గైస్, నాతో పాటు వచ్చేయండి, నెక్స్ట్ చూద్దాము. సో టోటల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం వుడ్ అనమాట, ఇంక్లూడింగ్ చైర్, ఎవ్రీథింగ్ వుడ్. గైస్, ఇది ఇక్కడ నుంచి మనకి సౌండ్ వస్తుంది, క్లోజ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది. గైస్, ఇది బయట బాల్కనీ. అండ్ ఇక్కడ మీరు చూస్తే సౌండ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట మనకి. అసలు ఏముందో, వాటర్ ఫాల్స్ ఉన్నాయా, ఏముందనేది ఉదయం చూద్దాం. లేకపోతే ఎక్కడ కొండపై నుంచి వాటర్ వస్తుందా, లేకపోతే ఏంటి అసలు ఈ నేచర్ సౌండ్ అనేది మనం ఉదయం అబ్జర్వ్ చేద్దాం. వర్షం పడుతున్నట్టు కంటిన్యూస్ సౌండ్, అలాగే బర్డ్ సౌండ్ కూడా వచ్చింది. మేము వచ్చిన వెంటనే ఇప్పుడు ఆగింది, పడుకున్నట్టున్నాయి బర్డ్స్ అని. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చెప్పాను కదా, నేనైతే స్విమ్మింగ్ పూల్ పైన నడుస్తూ ఉన్నాను. సో స్విమ్మింగ్ పూల్ చెప్పాను కదా, ఇక్కడ మనకి ఇది వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. పైన చూడండి పెంకులు ఎలా ఉన్నాయో. మనకి బేసిక్గా పూర్వం ఇళ్ళన్నీ కూడా మనకి పెంకుతోనే ఉండేవి, అందుకు ఇళ్ళని చల్లగా ఉండేది. ఎంటర్ ద డ్రాగన్. సో దిస్ ఈస్ ద స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే వే అనమాట. ఇలా వెళ్ళి మనకి కిందకి వెళ్ళిపోతే స్విమ్మింగ్ పూల్. సో రేపు ఉదయం చూపిస్తాను మీకు, ఇప్పుడైతే నేను వెళ్ళను, స్కిప్ చేస్తున్నాను. కేరళలో కాలికట్లో వేయినాడు రూమ్ టూర్ విత్ అండర్ స్విమ్మింగ్ పూల్. ఉదయం 9:30కి స్టార్ట్ అయ్యాము. 9:30 9:30కి స్టార్ట్ అయ్యాము. 10:30కా? ఎస్, 9:30కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది. అంటే ఎంత స్ట్రెయిన్ అయిపోయి ఉంటామో, కూర్చునే ఉన్నాము, చాలా స్ట్రెయిన్ అయిపోయాం. కానీ నేను అన్నా రేపు రూమ్ టూర్ చేస్తాననేసి అంటే, మా వారైతే బుజ్జి నువ్వు చేసుకుంటున్నావు కదా అంటే, నా ఈ మధ్య యూట్యూబ్కి నా డెడికేషన్ చూసి ఆయన
మా ఆవిడకి ఎలాగైనా సపోర్ట్ చేయాలి అని ఆయనకి అనిపించిందంట. ఆయనకి బేసిక్గా అసలు ఇష్టం ఉండదు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ, అంటే సోషల్ మీడియానే నచ్చదు. కానీ నా కోసం ఆయన కూడా నచ్చుతున్నారు. సో నాకు సపోర్ట్ చేయడానికని ఇప్పుడే చేసే బుజ్జి నేను తీస్తానని చెప్పి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ కన్నా. కీప్ కనెక్టింగ్ విత్ సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. మేమైతే అలసిపోయి ఉన్నాం, కొంచెం ఇగ్నోర్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి, మనకైతే రీచ్ ఉంటుంది. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. కీప్ కనెక్టింగ్ విత్ సోకాల్ సుధా అండ్ స్టే ట్యూన్ గైస్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.